కోనసీమ జిల్లా అమలాపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో సెప్టెంబర్ 4న జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ దాడికి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వీరి నుండి 70 లక్షల రూపాయల విలువగల 868 గ్రాముల బంగారాన్ని, 8.5 కేజీల వెండి ఆభరణాలతో పాటు కారును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ కృష్ణారావు వెల్లడించారు. సెప్టెంబర్ 4న మనకి కిమ్స్ మెడికల్ కాలేజ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో టెంపుల్ ప్రాపర్టీ అఫెన్స్ అనేది జరగడం జరిగింది. సో దాంట్లో సుమారుగా మనకి 868 గ్రామ్స్ గోల్డ్ అండ్ 8.56 కేజీస్ ఆఫ్ సిల్వర్ దాంట్లో దొంగతనం చేయడం జరిగింది. సో మన టీమ్ లెడ్ బై సిఐ వీరబాబు, ఎస్ఐ శేఖర్ బాబు అండ్ మన సిఐ ప్రశాంత్ కుమార్ అండ్ క్రైమ్ టీమ్ అందరూ కూడా దీన్ని కంటిన్యూస్గా దీనిపైన ఉంది ఎంటైర్ టీమ్ని పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో మొత్తం ఎంటైర్ పోయిన ప్రాపర్టీ మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం సిల్వర్ 8.56 కేజీస్ ఆఫ్ సిల్వర్, అలాగే 868 గ్రామ్స్ ఆఫ్ ఇంటాక్ట్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. చాలా తక్కువ సమయంలో చాలా కష్టపడి ఈ టీం ఈ యొక్క గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మన దగ్గరే కాకుండా శ్రీకాకుళం, వైజాగ్, గుంటూరు, ప్రకాశం అలాగే మెదక్లో కూడా కొన్ని అఫెన్సెస్ చేయడం జరిగింది. సో దీంట్లో ఒకరు తెలంగాణకు చెందిన పర్సన్, ఆయన శ్రీకాకుళం వాళ్ళతో కలిసి ఈ అఫెన్సెస్ కూడా చేయడం జరిగింది. సో దీంట్లో ఎంటైర్ మనతో పాటు ఇతర జిల్లాలో కూడా చాలా అఫెన్సెస్లో ఈ అఫెన్స్లో ప్రాపర్టీ కూడా రికవర్ చేశారు. సో దీనికి ఈ టీంని లీడ్ చేసింది మన అడిషనల్ ఎస్పీ ప్రసాద్ గారు అండ్ డిఎస్పీ ప్రసాద్. సో ఇద్దరు కూడా వాళ్ళ నేతృత్వంలో ఈ యొక్క టీం మంచిగా చాలా కమిటెడ్గా పనిచేసి డిటెక్ట్ చేశారు. అందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళకి క్యాష్ రివార్డ్స్ కూడా అందజేయడం జరుగుతుంది.